నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు మంత్రి ఈటల వ్యవహారంలో సీఎస్ కు మెదక్ కలెక్టర్ నివేదిక 66 ఎకరాల్లో ఆక్రమణలు జరిగాయని వెల్లడి రహదారి నిర్మించినట్లు గుర్తింపు ఈటల ఉద్వాసనకు రంగం సిద్ధం త్వరలో మంత్రివర్గ విస్తరణ సూచనలు 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న తెరాస వర్గాలు నేడు 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు బంగాల్పై దేశవ్యాప్తంగా ఆసక్తి నేడు తేలనున్న తిరుపతి ఉప ఎన్నిక ఫలితం నాగార్జున సాగర్లోనూ ఓట్ల లెక్కింపు కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసిన ఈసీ అనంతపురం ఆసుపత్రిలో 14 కర్నూలులో 4 రోగుల మృతి ఆక్సిజన్ కొరతే కారణమన్న బంధువులు తోసిపుచ్చిన అధికారులు అమర్ రాజా బ్యాటరీస్ కు విద్యుత్ సరఫరా నిలిపివేత పరిశ్రమలో ఆగిపోయిన ఉత్పత్తి పీసీబీ క్లోజర్ నోటీసుతో ఉద్యోగుల్లో ఆందోళన భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఈటలకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది సీఎం ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు మంత్రి భార్యకు చెందిన హ్యాచరీస్ ఆధీనంలో 66 ఎకరాల సీలింగ్ అసైన్ భూములున్నట్లు తేల్చారు ఈ మేరకు మెదక్ కలెక్టర్ సీఎస్ కు నివేదిక అందించారు ఈ నేపథ్యంలో ఈటలకు ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య శాఖను ఈటల వద్ద నుంచి తప్పించి తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం ఈటెల రాజేందర్ ను త్వరలో తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది శనివారం ఆయన నుంచి వైద్యారోగ్య శాఖను తప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఫలితంగా ఈటెల శాఖ లేని మంత్రిగా మిగిలారు ఈటెలపై వచ్చిన ఆరోపణలు రుజువైతే బర్తరఫ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది లేదా త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందని అప్పుడు ఈటెలను పక్కన పెట్టవచ్చని భావిస్తున్నారు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటెల సుమారు 2 ఏళ్ల 2 నెలలు బాధ్యతలు నిర్వహించారు కరోనా 2వ దశ ఉధృతితో పాటు ప్రస్తుత పరిస్థితులలో వైద్యారోగ్య శాఖ కీలకంగా మారింది ఈ శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకుంటారా ఎవరికైనా అప్పగిస్తారా అనే అంశంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెరాస ఉన్నత స్థాయి వర్గాలు భావిస్తున్నాయి త్వరలోనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది నేడు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితం సోమవారం నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వస్తాయి వీటన్నింటిలో తెరాసకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే మంత్రివర్గంలో మార్పులు చేపట్టవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరోవైపు మంత్రి ఈటెల రాజేందర్ భార్య పేరిట ఉన్న హెచరీస్ ఆక్రమణలో 66 ఎకరాల సీలింగ్ అసైన్డ్ భూములు ఉన్నట్లు తెలంగాణ రెవెన్యూ సర్వే విభాగం అధికారులు గుర్తించారు తమ భూములను ఈటెల కబ్జా చేశారంటూ రైతులు చేసిన ఫిర్యాదుతో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించగా మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట హకీంపేట గ్రామాల పరిధిలో శనివారం రెవెన్యూ సర్వే విభాగం అధికారులు సంయుక్తంగా పరిశీలన చేపట్టారు డిజిటల్ సర్వే నిర్వహించారు కలెక్టర్ హరీష్ దగ్గరుండి విచారణను పర్యవేక్షించారు ఎక్కడెక్కడ ఆక్రమణలు చోటు చేసుకున్నది సిబ్బంది గుర్తించారు అచ్చంపేట శివారులో పట్టా భూములను రైతుల నుంచి ఈటెల కుటుంబ సభ్యులు పరిశ్రమ పేరిట ఎన్ని ఎకరాలు ఎవరెవరి నుంచి కొనుగోలు చేశారనే సమాచారాన్ని సేకరించారు విజిలెన్సు ఏసీబీ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి విచారణ జరిపారు రైతులను పిలిచి వివరాలు నమోదు చేసుకున్నారు కలెక్టర్ సాయంత్రానికి తుది నివేదిక సిద్ధం చేసి సీఎస్ సోమేష్ కుమార్ కు సమర్పించారు నివేదికలో అచ్చంపేట గ్రామ పరిధిలో 66 ఎకరాల మేర సీలింగ్ అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని స్పష్టం చేశారు తదుపరి సమగ్ర విచారణ చేసి ఈ అంశంపైన కేసు నమోదు చేస్తామని కలెక్టర్ తెలిపారు ఏదైతే మన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో దాని ప్రకారం మన లోకల్ తహసీల్దార్ సర్వే రిపోర్ట్ ప్రకారం సుమారు 60 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ అని తేలింది అంతేకాకుండా కొన్ని చోట్ల ఈ చాలా చెట్లు ఉన్నాయి అవన్నీ రిమూవ్ చేసి రోడ్స్ కూడా వేశారు అది మన డిఎఫ్ఓ గారు కూడా వచ్చారు ఆ డిఎఫ్ఓ గారు కూడా వెరిఫై చేశారు 65 ఏకర్స్ వరకు సీలింగ్ ల్యాండ్ ప్రభుత్వ భూమి అని సూచించే బోర్డులను సైతం అధికారులు సిద్ధం చేశారు మరోవైపు తాము న్యాయబద్ధంగా పట్టా భూములనే కొనుగోలు చేశామని తమపై వస్తున్న వార్తలను ఖండిస్తూ జమునా హెచరీస్ కలెక్టర్కు నివేదిక సమర్పించింది ఇందులో ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో ఎవరి నుంచి కొనుగోలు చేశారో వివరాలను పొందుపరిచారు విచారణకు పూర్తిగా సహకరిస్తామని నివేదికలో స్పష్టం చేశారు ఈటల రాజేందర్ నుంచి ఆరోగ్య శాఖను సీఎం తీసుకోవడంపై తెలంగాణ వ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా శామీర్పేటలోని ఈటల నివాసానికి వచ్చి తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు రాజయ్య మద్దతు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం ముక్తా అనంతారంలో తెరాస జెండా దిమ్మను కార్యకర్తలు కూల్చివేశారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ముదిరాజ్ సంఘం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దేశంలో కరోనా మృత్యు ఘంటికలు కొనసాగుతున్నాయి. శనివారం కేసులు రికార్డు స్థాయిలో 4 లక్షలు దాటగా మరణాలు సైతం భారీ సంఖ్యలో నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో శనివారం వందలాది మరణాలు సంభవించాయి. వైరస్ ఉధృతి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి. భారత్ను గుప్పిట పట్టిన కరోనా వైరస్ దేశంలో అనేక రాష్ట్రాల్లో కరాళ నృత్యం చేస్తోంది. శనివారం కరోనా తన విశ్వరూపాన్ని చూపించింది. అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో పరిస్థితి ఏమాత్రం కుదుటపడలేదు. మహారాష్ట్రలో శనివారం 63,282 కేసులు వెలుగుచూడగా 802 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 40,990 కొత్త కేసులు వెలుగుచూడగా యాక్టివ్ కేసులు 4 లక్షలు దాటాయి. మరో 271 మంది మహమ్మారి కాటుకు బలయ్యారు. కేరళలో 35,636 కొత్త కేసులు నమోదు కాగా 48 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో శనివారం 30,317 కేసులు బయటపడగా 303 మంది చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో 25,219 కొత్త కేసులను గుర్తించగా 412 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఒకే రోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. తమిళనాడులో 19,588 మంది కొత్తగా వైరస్ బారిన పడగా ఇక్కడ కూడా ఒకే రోజు అత్యధికంగా 147 మందిని వైరస్ బలి తీసుకుంది. రాజస్థాన్లో శనివారం 17,652 కొత్త కేసులను గుర్తించగా 160 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగాల్లో 17,512 మందికి వైరస్ సోకగా 103 మంది చనిపోయారు. శనివారం గుజరాత్లో 13,847 కొత్త కేసులను గుర్తించగా 172 మందిని వైరస్ బలి తీసుకుంది. మధ్యప్రదేశ్లో 12,379 మంది కరోనా బారిన పడగా 102 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలో శనివారం రికార్డు స్థాయిలో 10,413 కొత్త కేసులు నమోదు కాగా 11 మంది చనిపోయారు. కరోనా ఉధృతి నేపథ్యంలో అనేక రాష్ట్రాలు ఆంక్షలను కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలో లాక్డౌన్ను మే 10 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. బంగాల్లో దుకాణాలు, షాపింగ్ మాళ్లు, క్రీడా సముదాయాలను ఇప్పటికే మూసివేయగా వివాహాలు, ఇతర శుభకార్యాలకు 50 మంది మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. జమ్మూ కశ్మీర్లో ఏప్రిల్ 30 నుంచి లాక్డౌన్ కొనసాగుతుండగా ప్రజలు బయటికి రాకుండా భద్రతా బలగాలు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నాయి. ఆక్సిజన్ కొరత కల్లోలం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం ఆసుపత్రుల్లో ఒకే రోజు పలువురు రోగులు చనిపోగా ఆక్సిజన్ సరఫరా లోపమే కారణమని బంధువులు ఆరోపించారు. అధికారులు మాత్రం ప్రాణవాయువు సరఫరా లోపమే లేదని చెప్తున్నారు. అనంతపురం సర్వజన ఆసుపత్రి కోవిడ్ వార్డుల్లో ఒకే రోజు దాదాపు 14 మంది రోగులు చనిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 చనిపోతే సాయంత్రం తర్వాత గంటల వ్యవధిలోనే మరో 7 ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగానే చనిపోయినట్లు ఆరోపణలు రాగా జిల్లా అధికారులు తోసిపుచ్చారు. ఆక్సిజన్ లోపం లేదని చెప్పిన అధికారులు ప్రాణవాయువు సరఫరాను పరీక్షించడానికి చెన్నై నుంచి నిపుణులను రప్పించారు. దీంతో ఆక్సిజన్ కు సంబంధించి ఏదో లోపం తలెత్తిందనే అనుమానాలకు మరింత బలం చేకూరింది. మరణాలు నిజమేనని చెప్పిన సంయుక్త కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా కాదన్నారు. రోగుల బంధువులు మాత్రం ఆక్సిజన్ సరఫరా లోపమే మృతికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఉండే అందరిది 30 చేసేసినారు. నేను అడిగినా ఎందుకన్నా అంటే మాకు పైన నుంచి ఆర్డర్స్ వచ్చింది. అప్పటికి 5 నిమిషాలు అందరికీ ఆయాసం ఎక్కువ వచ్చేసింది. నేను పోయి పరిగెత్తిన సిస్టర్ అడిగిన సిస్టర్లు అంటారు పైన మెయింటెనెన్స్ జరుగుతుంది, వస్తుంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. 5 మంది మా వార్డులో. ఒకే వార్డులోని 6 మంది పేషెంట్లు చనిపోయినారు. వాళ్ళని అడిగినప్పటికీ టెక్నికల్ టీం రావాలి, ఆక్సిజన్ టీం రావాలంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నర్సులు చేతులు ఎత్తేశారు, డాక్టర్లు చేతులు ఎత్తేశారు. ఆక్సిజన్ రావాలన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఘటన చాలా బాధాకరమని, ఘటనపై విచారణ జరిపించి కారణాలు తెలుసుకుంటామని చెప్పారు. రాత్రి 9:30కు సర్వజన ఆస్పత్రిని పరిశీలించిన అనంతరం కలెక్టర్ గంధం చంద్రుడు రోగులు చనిపోవడానికి ఆక్సిజన్ సరఫరా కారణం కాదని చెప్పారు. పేషెంట్ వరకు సప్లై అయ్యేంత వరకు ప్రతి ఇంచు కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా లీకేజ్ అన్నది లేదు అని చెప్పేసి ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా చెప్తూ ఉన్నారు. ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ఎవరైతే ఆక్సిజన్ సప్లై మీద ఉన్నటువంటి వారు ఉన్నారో వారు కోమార్బిడిటీస్ వల్ల కావచ్చు, కరోనా యొక్క ఎఫెక్ట్ వల్ల కావచ్చు, కొంతమంది చనిపోయిన మాట వాస్తవము. కానీ ఆక్సిజన్ లీకేజ్ కానీ, ఆక్సిజన్ తక్కువ కావడం కానీ, లేదంటే ఆక్సిజన్ సంబంధిత ఉత్పన్నమైనటువంటి సమస్యల వలన ఖచ్చితంగా కాదు.
అటు కర్నూలు కేఎస్ కేర్ ఆసుపత్రిలో శుక్ర శనివారాల్లో 9 మంది కరోనా రోగులు చనిపోయారు. కోవిడ్ చికిత్సకు అనుమతి రాకుండానే అక్కడ చికిత్సలు చేస్తుండగా నిన్న 4 మృతి చెందారు. ఆక్సిజన్ కొరతే కారణమని బంధువులు ఆరోపించగా ఆసుపత్రి యాజమాన్యం, జిల్లా అధికారులు తోసిపుచ్చారు. అనధికారంగా కోవిడ్ రోగులకు చికిత్స చేసినందుకు కేఎస్ కేర్ ఆసుపత్రిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కర్నూలు కలెక్టర్ తెలిపారు. కోవిడ్ బాధితుల మృతిపై విపక్షాలు ఆవేదన వ్యక్తం చేశాయి. సీఎం జగన్ ప్రజలను గాలి కొదిలేయడం వల్లే ఆక్సిజన్ అందక చనిపోతున్న ఘటనలు జరుగుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనంతపురం ఘటనలో సీఎం జగన్ పై హత్య కేసు నమోదు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. అత్యవసరంగా ఆసుపత్రుల్లో చేరుతున్న కోవిడ్ రోగులకు అందుబాటులో పడకలు ఉండేలా డిశ్చార్జ్ డ్రైవ్ మొదలుపెట్టినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కొత్తగా కరోనా బాధితులు వచ్చి చేరేందుకు ఈ డిశ్చార్జ్ డ్రైవ్ విధానం ఉపకరిస్తోందని ఆయన తెలిపారు. విజయవాడ, గుంటూరు, చిత్తూరు, అనంతపురం ఆసుపత్రులకు కోవిడ్ రోగుల తాకిడి పెరిగిన నేపథ్యంలో అక్కడ ఈ డిశ్చార్జ్ డ్రైవ్ను చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం కోవిడ్ చికిత్స అందిస్తున్న 551 ఆసుపత్రుల్లో 75% మేర పడకలు నిండాయన్న ఆయన మరో 11,000 పడకలు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ పడకలు అందుబాటులో ఉంచేందుకు డిశ్చార్జ్ డ్రైవ్ మొదలుపెట్టినట్లు చెప్పారు. డిశ్చార్జ్ పాలసీ కరెక్ట్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మనకి బెడ్స్ ఖాళీ అయినప్పుడు ఎవరు కూడా అంత సీరియస్ గా వారం అయిందా లేకపోతే 10 రోజు అయిందని ఎవరు అడగరు. బట్ ఇప్పుడు బెడ్స్ కొరత ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు పేషెంట్స్ అవసరం ఉన్నంత కాలమే హాస్పిటల్లో ఉండాలి. ఇంకా సేఫ్ అయితే కావాలంటే కోవిడ్ కేర్ సెంటర్ లో ఉండొచ్చు, లేకపోతే ఇంకా సేఫ్ అయితే ఇంటికి పోవచ్చు. 2-3 రోజుల్లో కోవిడ్ కేర్ సెంటర్ దగ్గరనే టెస్టింగ్ చేసేసి, ట్రయేజింగ్ చేసేసి, అక్కడే ప్రాబ్లం అంతా సెటిల్ చేసి అవసరం ఉన్న వాళ్ళని హాస్పిటల్ కి మాత్రం పంపించాలనేది ఇచ్చాము. కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరో 10,000 పడకలకు ఆక్సిజన్ వసతి కల్పించడం సహా మరో 1,500 పడకలు అందుబాటులోకి తేనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సీఎస్ సోమేష్ కుమార్, సీఎంఓ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి కరోనా పరిస్థితులపై సమీక్షించారు. మరో 10,000 పడకలకు ఆక్సిజన్ వసతితో తెలంగాణలో ఆక్సిజన్ పడకల సంఖ్య 20,000కు చేరనుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిరుడు కోవిడ్ రోగులకు 18,232 పడకలు ఉండగా ప్రస్తుతం 49,133 ఉన్నాయని అధికారులు తెలిపారు. వాటిని 60,000కు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వైరస్ సోకిన వారికి అన్ని జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, జీహెచ్ఎంసీ పరిధిలో 040-211-11-111 నెంబర్ పనిచేస్తోందని తెలిపారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారికి ఇళ్ల వద్దకే మెడికల్ కిట్లను అందిస్తామన్నారు. అత్యవసర ఔషధాలు, ఇతరాల సేకరణకు ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావుకు అప్పగించారు. రెమ్డెసివిర్ను సరిపడా సమకూర్చుకునేందుకు జయేష్ రంజన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని ప్రధాన ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపరిచేలా సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని ప్రత్యేకాధికారులుగా నియమించినట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. భారత్లో కరోనా ఉధృతిని చూసి ప్రపంచమంతా వణికిపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కరోనా ఉధృతి కొనసాగుతూ ఉంటే మోదీ ప్రభుత్వం ప్రతిష్టను పెంచుకునే చర్యలపై దృష్టి సారించిందని విమర్శించారు. కరోనా కేసులు తగ్గినప్పుడు తన ఘనతగా ప్రచారం చేసుకున్న ప్రధాని ఉధృతి పెరగ్గానే రాష్ట్రాలపై నెపం వేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. మోదీ, హోంమంత్రి అమిత్ షా కరోనా వ్యాప్తికి కారణమయ్యే కార్యక్రమాలు ప్రోత్సహించారని మండిపడ్డారు. భారత్ పరిస్థితి మార్గసూచీ లేక తుపానులో చిక్కుకున్న ఓడలా మారిందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వారి కోసం ప్రారంభించిన కరోనా వ్యాక్సినేషన్ 3వ దశ ప్రక్రియలో తొలి రోజే దేశవ్యాప్తంగా 84,599 మందికి టీకా అందించినట్లు కేంద్రం తెలిపింది. 3 దశలు కలిపి నిన్న ఒక్కరోజే 16,48,192 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో తొలి డోసు తీసుకున్న వారు 9,89,700 మంది, రెండో డోసు తీసుకున్న వారు 6,58,000 మంది ఉన్నట్లు తెలిపింది. 3 దశల్లో కలిపి 15,66,00,000 డోసులు వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యక్తిగతంగా వినియోగించే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై విధిస్తున్న 28% సమీకృత జీఎస్టీని కేంద్రం 12% తగ్గించింది. జూన్ 30 వరకు ఈ తగ్గింపు అమలులో ఉంటుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో వైద్య పరికరాల ధరలపై కేంద్రం వివిధ రూపాల్లో ఊరట కల్పిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, సంబంధిత పరికరాలపై ఏప్రిల్లో కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. వ్యక్తిగత ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను గిఫ్ట్ కేటగిరీ కింద పోస్ట్, కొరియర్, ఈ కామర్స్ ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 2 రోజుల క్రితం అనుమతినిచ్చింది. దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు లెక్కింపు చేపట్టనుండగా గంటల్లోనే గెలుపోటంల సరళి తెలిసే అవకాశాలున్నాయి.
అసోం, కేరళలో ప్రస్తుత కూటమిలే అధికారం నిలబెట్టుకునే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్ పోల్స్ తమిళనాడు, పుదుచ్చేరిలో మార్పు తప్పకపోవచ్చని అంచనా వేశాయి. హోరాహోరీ పోరు జరిగిందని భావిస్తున్న బంగాల్పైనే అందరి దృష్టి నెలకొంది. బంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా సాధారణ మెజారిటీకి 148 సీట్లు అవసరం. తృణమూల్ కాంగ్రెస్, భాజపా మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఎవరిది పైచేయి కానుందో నేడు తేలిపోనుంది. బంగాల్ అసెంబ్లీకి 8 విడతల్లో ఎన్నికలు జరగ్గా పోలింగ్ సమయంలో చోటు చేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుని లెక్కింపునకు ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మొత్తం 108 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. అసోం అసెంబ్లీలో 126 స్థానాలుండగా 946 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారి భవితవ్యం నేడు తేలిపోనుంది. శాసనసభ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా భాజపా కూటమి, కాంగ్రెస్ కూటమి మధ్య సాగింది. అసోంలో 64 స్థానాలు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది. కేరళ అసెంబ్లీలో 140 స్థానాలు ఉండగా మెజార్టీ మార్కు చేరాలంటే 71 సీట్లు అవసరం. ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగ్గా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 140 స్థానాలకు మొత్తం 957 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. తమిళనాడులో 234 స్థానాలు ఉండగా 3998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లెక్కింపు కోసం 75 కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీఎంకే కూటమి, అన్నా డీఎంకే కూటముల మధ్య ప్రధాన పోరు జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి. ఓట్లు లెక్కింపు సందర్భంగా పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలు అమలు చేయనున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఫలితం కొద్ది గంటల్లో తేలిపోనుంది. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, నెల్లూరు డీకేడబ్ల్యూ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపులో గెలుపు ఎవరిదో నేడు వెల్లడి కానుంది. మొత్తం 25 రౌండ్ల లెక్కింపు తర్వాత తుది ఫలితం వెల్లడిస్తారు. అధికార వైకాపా తరఫున డాక్టర్ గురుమూర్తి, తెలుగుదేశం అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేశారు. భాజపా, జనసేన సంయుక్త అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ నిలబడ్డారు. కాంగ్రెస్ నుంచి చింతామోహన్ పోటీలో దిగారు. కౌంటింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలు అమలులో ఉండడంతో విజయోత్సవ ర్యాలీలు, సంబరాలపై నిషేధం విధించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. నల్గొండలోని ఆర్జాల బావి వద్ద ఉన్న తెలంగాణ గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో మరికొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో గదిలో 7 టేబుళ్ల చొప్పున 2 గదుల్లో 14 ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్కు దాదాపు 20 నిమిషాలకు పైగా సమయం పట్టనుంది. తెరాస, కాంగ్రెస్, భాజపా సహా మొత్తం 41 మంది అభ్యర్థులు సాగర్లో పోటీ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షానికి వరి ధాన్యం నేలపాలైంది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. కోతకు సిద్ధమైన మామిడి, ఈదురు గాలులకు నేలరాలి కర్షకులకు కంటనీరు మిగిల్చింది. బీర్పూర్, ఇందల్వాయి, డిచ్పల్లి, బోధన్, దర్పల్లి, సిరికొండ మండలాల్లో ధాన్యం తడిసింది. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. బిర్కూర్ మండలం దామరంచ రైతునగర్లో ఈదురుగాలులకు ఇంటి పైకప్పు పడి తీవ్ర నష్టం వాటిల్లింది. తిమ్మాపూర్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బాన్సువాడ శివారులో వడగళ్ల వానకు ధాన్యం నేలరాలింది. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబం యాజమాన్యంలోని అమర్రాజా బ్యాటరీస్ లిమిటెడ్కు ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిశ్రమలో ఉత్పత్తి ఆగిపోయింది. ఈ పరిమాణంతో సంస్థ పరిధిలోని వివిధ విభాగాల్లో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న 20,000 మంది ఉద్యోగులు, పరోక్షంగా ఉపాధి పొందుతున్న మరో 50,000 మందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ చిత్తూరు జిల్లాలోని నూనెగుండ్లపల్లి, కరకంబాడిలో ఉన్న యూనిట్లకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఏపీపీసీబీ క్లోజర్ నోటీసు ఇచ్చింది. పరిసర గ్రామాల్లోని గాలి, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైందని వివరించింది. పనిచేసే ఉద్యోగుల రక్త నమూనాలు పరీక్షించగా వాటిలోనూ నిర్దేశిత పరిమితికి మించి సీసం ఉన్నట్లు పేర్కొంది. ప్లాంట్లో ఉన్న గ్రామాల ప్రజల రక్త నమూనాల్లోనూ ప్రమాణాలకు మించి సీసం పరిమాణం అధికంగా ఉందని తెలిపింది. మనిషి శరీరంలో సీసం పరిమాణం అధికంగా ఉంటే అవయవాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. పర్యావరణాన్ని కలుషితం చేస్తూ అమర్రాజా పరిశ్రమ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని క్లోజర్ నోటీసుల్లో పీసీబీ పేర్కొంది. అయితే తాము పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించలేదని అమర్రాజా బ్యాటరీస్ యాజమాన్యం తెలిపింది. సిఐడి అధికారులు తనను విచారించిన అంశాలు బయటకు రావడంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయనున్నట్లు తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమా తెలిపారు. సిఐడి కార్యాలయంలో విచారణ జరుగుతుండగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎలా ట్వీట్ చేస్తారని ఉమా ప్రశ్నించారు. సీఎం జగన్ కుట్రలో భాగంగానే అధికారులు తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ మాటలను మార్ఫింగ్ చేశారనే కేసులో ఉమా రెండోసారి సిఐడి ఎదుట హాజరయ్యారు. ఈ నెల 4వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు చెప్పినట్లు తెలిపారు.
ఎవరైతే ఉన్నతాధికారులు స్వామి భక్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఏ విధంగా ఇవాళ రాజకీయ నాయకుల్ని మీరు ఎక్స్పోజ్ చేసి మమ్మల్ని చంపుకోమన్నారో, మమ్మల్ని చంపమంటున్నారో, అదే విధంగా రేపు ఎవరైతే ఉన్నతాధికారులు తప్పు చేస్తున్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా ఇబ్బందులు ఉంటాయి. ఏ విధంగా వీళ్ళు ట్వీట్లు పెట్టి సమాచారం బయటకు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా రేపు హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. కరోనా కారణంగా ఈ ఏడాది రద్దు చేసిన సీబీఎస్ఈ వార్షిక పరీక్షల్లో మార్కుల మదింపు విధానాన్ని బోర్డు ప్రకటించింది. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించి అందులో అంతర్గత మదింపు ద్వారా 20 మార్కులు, ఆ ఏడాది నిర్వహించిన వివిధ పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా మరో 80 మార్కులు కేటాయిస్తారు. మార్కుల మదింపునకు పాఠశాలలు మే 5లోపు ప్రిన్సిపల్, 7 అధ్యాపకులతో ఫలితాల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సీబీఎస్ఈ సూచించింది. 7 అధ్యాపకుల్లో గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్, లాంగ్వేజెస్ నుంచి 5, పొరుగు పాఠశాలకు చెందిన 2 అధ్యాపకులు ఉండాలని పేర్కొంది. మార్కుల మదింపులో పాఠశాలలు ఏకపక్షంగా తప్పుగా వ్యవహరిస్తే గుర్తింపు రద్దు లేదా జరిమానా విధిస్తామని సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ హెచ్చరించారు. సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలను జూన్ 20లోపు ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి ఈటల వ్యవహారంలో సీఎస్కు మెదక్ కలెక్టర్ నివేదిక. 66 ఎకరాల్లో ఆక్రమణలు జరిగాయని వెల్లడి. రహదారి నిర్మించినట్లు గుర్తింపు. ఈటల ఉద్వాసనకు రంగం సిద్ధం. త్వరలో మంత్రివర్గ విస్తరణ సూచనలు. 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న తెరాస వర్గాలు. నేడు 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. బంగాల్పై దేశవ్యాప్తంగా ఆసక్తి. నేడు తేలనున్న తిరుపతి ఉప ఎన్నిక ఫలితం. నాగార్జున సాగర్లోనూ ఓట్ల లెక్కింపు. కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేసిన ఈసీ. అనంతపురం ఆసుపత్రిలో 14, కర్నూలులో 4 రోగుల మృతి. ఆక్సిజన్ కొరతే కారణమన్న బంధువులు, తోసిపుచ్చిన అధికారులు. అమర్ రాజా బ్యాటరీస్ కు విద్యుత్ సరఫరా నిలిపివేత. పరిశ్రమలో ఆగిపోయిన ఉత్పత్తి. పీసీబీ క్లోజర్ నోటీసుతో ఉద్యోగుల్లో ఆందోళన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.